హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 6, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూస్లాస్ అంటే ఇది విమాన మధ్య భాగం. దీనికి సంబంధించి ఇక నుంచి ఈ మధ్య భాగాన్ని మన భారత్లోనే తయారు చేయనున్నారు. అసలుకైతే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు అనేవి ఫ్రాన్స్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం నుంచి ఇక నుంచి టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ వారు వీటి మన దేశంలో తయారు చేయనున్నారు. అయితే ఈ తయారీకి సంబంధించి టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్స్కి మరియు రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్ ఇది ఫ్రాన్స్ చెందింది. సో ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందన్నమాట. దాని ప్రకారం రాఫెల్ జెట్ల బాడీ ఉత్పత్తికి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. సో ఇది ఇంపార్టెంట్. సో రాఫెల్ జెట్ల బాడీ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి నోట్లో హైదరాబాద్లో ఈ మధ్య ఏర్పాటు చేయబడిన తయారీ చేయబడుతున్న రక్షణ రంగానికి చెందిన కొన్ని ఉత్పత్తుల గురించి చూసుకుందాం. అయితే హైదరాబాద్కి చెందిన వెమ్ టెక్నాలజీ సంస్థ ఈ మధ్యనే తేజాస్ MK1A సంబంధించిన యుద్ధ విమానాల సెంట్రల్ ఫ్యూస్లాస్ను ఇక్కడ అసెంబ్లీ చేసి హాల్కి పంపిస్తుంది. మన హైదరాబాద్లో అసెంబ్లీ చేసి హాల్కి అందిస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీ అయిన అమెరికాకు చెందిన బోయింగ్తో కలిసి మన టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు AH-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ల ఫ్యూజ్లాస్ను తయారు చేస్తున్నారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ వాడే మెరైన్ 1 హెలికాప్టర్ ఇది యాక్చువల్గా మనకి సికోర్స్కీ S-92 రకానికి చెందింది. సో దీనికి సంబంధించిన క్యాబిన్స్ కూడా 2013 నుంచి టాటా సికోర్స్కీ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు హైదరాబాద్లో ఉత్పత్తి చేస్తున్నారన్నమాట. ఇది టోటల్గా ఈ మధ్య హైదరాబాద్లో రీసెంట్ డెవలప్మెంట్స్ రక్షణ రంగానికి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే మనకి జూన్ 6 కండిషన్లో చూసుకుంటే మనకి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా నియమితులైన డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ఈయన PM ఎకనామిక్ అడ్వైస్ కౌన్సిల్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈయన ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ చూసుకుంటే ఐఫోన్స్కి మరమ్మతులు అలాగే మ్యాక్బుక్కి రిపేర్స్ అంటే యాపిల్ సంస్థకు చెందిన ఉత్పత్తులు ఇవి ఐఫోన్ కానీ మ్యాక్బుక్ కానీ. సో దీనికి సంబంధించి మనకి టాటా గ్రూప్తో భాగస్వామ్యం కోరుచుకుంది యాపిల్ సంస్థ. ఈ భాగస్వామ్యంలో భాగంగా మన దేశంలో యాపిల్ సంస్థ చెందిన ప్రొడక్ట్స్ని ఇక నుంచి వెళ్ళి ఇండియాలో రిపేర్ చేయనున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి నేడు ఈరోజు అంటే జూన్ 6 రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లి మండలంలో గల గంధమల్ల జలాశయానికి సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 63,000 ఎకరాలకి ఇది ఆయకట్టు అందించడం దీని లక్ష్యం. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి 1.41 TMC అన్నమాట. లబ్ధి పొందే మండలాలు వచ్చేసి రాజపేట, యాదగిరిగుట్ట, ఆలేరు ఇవి టాప్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి కండిషన్లో CID తెలంగాణ అంటే CID అడిషనల్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన 1996 బ్యాచ్ IPS చెందిన చారుసింహ గారు. ఈమె బీహార్, జమ్మూ కాశ్మీర్ మరియు దక్షిణాది సెక్టార్లలో పనిచేశారు. ఇట్లా ఈ విధంగా 4 సెక్టార్లలో వర్క్ చేసిన మొదటి IPS అధికారిగా చారుసింహ గారు నిలిచారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నుంచి 40% ప్లస్ ఉన్న వైకల్యం అంటే 40% ప్లస్ డిసెబిలిటీ ఉన్నా కానీ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎక్విప్మెంట్స్ అందించేందుకు మన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట. అయితే అంతకుముందు 75% ప్లస్ డిసెబిలిటీ ఉన్నవారికే ఈ ఎక్విప్మెంట్స్ అందేవి. సో ఇక్కడ నుంచి 40% ఉన్నా కానీ ఈ ఎక్విప్మెంట్స్ అందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.